చెంతకు నీవు చేరువై నాదరికి నీవు రావా నా యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా. అందరూ ఉన్నను ఒంటరినైతిని చెంతని ఉన్నను నీకు దూరంగా ఉంటిని. అందరూ ఉన్నను ఒంటరినైతిని చెంతని ఉన్నను నీకు దూరంగా ఉంటిని. నీతోనే నేను ఉండాలని నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. నీతోనే నేను ఉండాలని నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా. నీ దారికి చేర్చుకో యేసయ్యా. యోసేపు అనగా అభివృద్ధి లేదా కూడబెట్టుట. యోసేపు అనగా ఫలించడి కొమ్మ. బాప్తీసం తీసుకున్న పిల్లలు వారు ఆధ్యాత్మికంగా ఫలించాలి. అందుకే పౌలు గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమ కలుగునట్లు మీరు క్రీస్తు ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిర్దోషులుగాను నిష్కపటులుగా వలనని ప్రార్థించుచున్నాను అంటాడు. కనుక రక్షించబడిన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితములో బలహీనతలు సహజం, తప్పులు సహజం. బైబిలే చెప్తుంది, కోపపడకుని కానీ మీ కోపము సూర్యుడు అస్తమించే లోపే తొలగించుకోవాలి. అందుకే దావీదు ఎప్పుడు దేవుణ్ణి అడిగేవాడు. 51వ కీర్తనలో నా పాపము పోవునట్లు నన్ను ఇసోపుతో నన్ను కడుగు అంటాడు. కనుక బాప్తీసం పొందిన పిల్లలు నూతన జన్మ పోలిన వారై నడుచుకోవాలంట. ఎట్లా నడుచుకోవాలంట? రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఇప్పుడు ఏమైనా మనము పాతి పెట్టబడినాం. ఏ విషయంలో? లోక సంబంధమైన విషయాలలో. ఏమ్మా మారతమ్మ పేరు? క్రీస్తు జ్యోతి. కనుక మీరిప్పుడు బాప్తీసం పొందిన మీరు మరణం విషయములో అనగా పాత విషయాలలో మనము చనిపోయిన వారు. ఒక సేవకుడు ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళాలని సిద్ధపడుతున్నాడు. అదే త్రోవలని ఒక గ్రామము నుండి ఒక అమ్మాయి ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వచ్చేది.
ఆమె ఊరు దాటి అవతల ఊరు వాళ్ళ పాస్టర్ గారు, సరే పలానా అమ్మాయి మా సంఘానికి ప్రార్థన వస్తుంది కదా, ఆమె నీళ్లు దర్శిస్తామని పాస్టర్ గారు అనుకొని వెళ్తా ఉన్నారు. ఆ ఊరికి వెళ్ళాడు. అసలే ఎండాకాలము, వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయి. అందరు లైన్లో పట్టుకుంటుంటే ఈ అమ్మాయి, ప్రార్థనకు వచ్చే అమ్మాయి జ్వరబడి నీళ్లు పట్టుకుంటా ఉంది. నీళ్లు పట్టుకుంటే వెళ్ళకల్లే నీళ్లు పట్టుకుంటే ఆడుండే వాళ్ళంతా కొట్లాటకు మొదలు పెట్టారు. ఇక దూసిన మాటలు, ఈమె కూడా తక్కువదా, ఈమె కూడా దూసిన మాటలు మాట్లాడుతూ ఉంది. ఈలో పాస్టర్ గారు కనపడే వాళ్ళకల్లే నీ అబ్బా లేనియా, మీ నాయన లేనియా, మీ తాత లేనియా అని వాళ్ళకల్లే విన్న వాళ్ళకంతా తలకాయ ఏంది ఇది, ఇతరే ప్లేట్ మార్చేసిందంటే పాస్టర్ గారిని చూసి. అలా ఉండకూడదు. మనము చనిపోయాం పాత విషయాలలో. ఎవరైనా దూషించినా కూడా ప్రభుకే అప్పగించాలి. దావీదు లాంటి వాడు ఏమన్నాడంటే, వాడు పలికిన దూషణానికి బదులు దేవుడు నాకు మేలు చెయ్యి నేను. కనుక హింసించే వారి కొరకు కూడా ఏం చేయాల? ప్రార్థన చేయాల. ఎందుకంటే బాప్తీసం పొందినాక అయిపోయిందిలే కాదు, ఇప్పుడే అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనములో ఏముందంటే, యేసుక్రీస్తు నందు అలా అనా ఫోన్ తీసుకొని పోతా గేమ్ ఆట ఆడుతున్నావు నువ్వు, నా కళ్ళు చెప్తున్నాయి ఆ కుర్రోనికి అసలు భయమే లేకుండా పోతుంది అని. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహింపబడినది అని చెప్తుంది. కానీ యేసు ప్రభు వారే మళ్ళా ధైర్యం ఇచ్చాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని. కనుక ఇప్పుడు నీ మార్పు వలన నీ భర్త, నీ పిల్లలు దేవుని సన్నిధికి రావాలి. యవనస్తురాలు, నీ మార్పు వలన నీ కుటుంబముల వారు కూడా ప్రభులేకి రావాలి. ప్రభులేకి రావాలంటే వారి దగ్గర ఎలా ఉండాలంటే, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు ఏం చేయాలా? తర్వాత మీరు కూడా ఏం చేయాలా? అసలు మా భవిష్యత్తు పట్ల మీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చు ప్రభువా. నేను బాప్తీసం తీసుకున్నాను, నీ కొరకు జీవించినట్లుగా నీ కృపను దయచేయి. రెండవది, బాప్తీసము తీసుకున్న మీరు విశ్వాసపు నడక నడచాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. 2వ కొరింథీ పత్రిక 5:6, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఎట్లా నడుచుకోవాలంట? విశ్వాసం వలన. లోక సామెత ఒకటి ఉంది, సంసారము గుట్టు. అంటే మన ఇంట్లో అక్కర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుకే చెప్పాలి. నేను చూడు ఇప్పుడు ఎట్లున్నా, ఎవరైనా చూసినా నన్ను ఎమ్మెల్యే అనుకుంటారా లేదు. కానీ మా ఇంటికి వచ్చినారనుకో, ఉల్లిపాయలు లేవనుకో, మొన్న వచ్చే చూడు అయ్యప్ప 4 జనాలు అయ్యప్ప అనుకోకూడదు. వాళ్ళ ఇంటికి పోయినవురా, ఉల్లిపాయలు కూడా లేవురా అదేళ్ళకెళ్ళి ఆ ఇంటి పరువు పోయినట్లా ఉన్నట్లా. కనుక మీ అవసరతలు ఏమున్నాయో ప్రభుకు మాత్రమే చెప్పాలి. వింటారు కదా, అర్థం చేసుకుంటారు కదా అని పక్కింటులకు చెప్పావనుకో, తెల్లాక కల్లా శుక్లం పాలెం కల్లా అందించేస్తారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దేనిని గూర్చి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మన దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. ఆయన అడగాలి, మనం అడగడంలే. నువ్వు ప్రభు వైపు చూస్తే ప్రతి ఒక్కరిని తెలుస్తాడు. ఆయన అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడుగుడి అది మీకు. కనుక విశ్వాసపు నడక అంటే ప్రార్థన, వాక్యముతో పని ప్రారంభించాలి. నీ ఇంటిలో ఏమి లేకపోయినా
నువ్వు ప్రార్థనతో ప్రారంభించు. అందరు చూస్తుండగానే అందలం ఎక్కిస్తాడు. ఎవరి వైపు చూడ? మన కొరకు ప్రాణం పెట్టినది ప్రభు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నది ప్రభు, మన పరలోకంలో కూర్చోబెట్టేది ప్రభు. ఆయన కొరకు మనం నిలబడాలి. ఎప్పుడైతే ఆయన కొరకు మనం నిలబడతామో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మూడవది ఆత్మానుసారంగా నడవాలి. మన ఇష్టానుసారంగా మనం నడిచేది లేదు. ఇప్పుడు ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఆ అమ్మగారు చెప్పారు కదా, ఆ ట్రైన్లో పేకాట ఆడుతుంటే పోరగాళ్ళు సహోదరులు పెద్దలు భక్సింగ్ గారిని పిలిస్తే ఆయన ఏమన్నాడు, నాకు చేతులు లేవన్నాడు. ఏమైనాయి అంటే, ఒక ఆయన నన్ను కొన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మన ఇష్టానుసారంగా చేసేది లేదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయన చిత్తానుసారంగా నడవాలి. తర్వాత ప్రేమలో నడవాలి, జాగ్రత్తగా నడవాలి, వెలుగులో నడవాలి, క్రీస్తును పోలి నడవాలి. యోసేపు జీవితంలో ఎన్నో సమస్యలను అనుభవించాడు. కానీ యోసేపు తండ్రి చేత ప్రేమించబడిన యోసేపును యాకోబు అమితముగా ప్రేమించాడు. రెండవది, యోసేపు తన ఆధ్యాత్మిక జీవితంలో పడదొరేయబడ్డాడు, గుంటలో పడదోశారు, ఐగుప్తులోని వెళ్ళడానికి అమ్మివేశారు. యోసేపు జీవితములో 30 వెండి రూకలకు అమ్మివేశారు. కానీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9-10 వచనాలలో ఏముందంటే, ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సరపడి ఐగుప్తులోనికి అమ్మివేసిరి గాని 7, 9, 10 వచనాలు, దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అధిపతిగా నియమించెను. యోసేపు శోధన సహించిన వాడు, శోధనలో నుండి తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు యోసేపును దేవుడు ఐగుప్తునకు అధికారిగా నియమించాడు. కనుక శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలలో దేవుని గణపరచాలి. ఆ శ్రమలలో ఏం చేయాల? దేవుని మహిమపరచాల. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. కనుక రక్షించబడి బాప్తిసం పొందిన మీరు ప్రభు కొరకు జీవించాలని మనవి చేయొచ్చు. ప్రార్థన చేసుకుంటాం. సార్ ప్రార్థన చేయండి. మమ్మల్ని ఎంతో ప్రేమించిన యేసు ప్రభువా, మీ పాదాలు పైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రభువా, ఈ యొక్క ఆత్మీయ కార్యములలో తండ్రి, ఆత్మకార్యము తండ్రి, వాక్య ప్రకారముగా తండ్రి నీ ప్రేమిడలు ఆయన బాప్తిసానికి సిద్ధపడి బాప్తిసం పొందడానికే తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత కాలం యొక్క జీవితం మైమడిచి ఆయన క్రీస్తునందున వారు నూతన సృష్టి అన్నట్టుగా, పాత గతించను ఇదో కొత్త వాడినట్టుగా తండ్రి కొత్త జీవితంలోకి అడుగుపెట్టుకుంటున్నాగా తండ్రి. యోసేపు కూడా తండ్రి ఫలించరు కొమ్మగా తండ్రి, బహుగా ఫలించగా తండ్రి, నీలో సంపూర్ణంగా అంటగట్టబడి తండ్రి నువ్వంతగా వేంతగా నేను ఫలించడానికి కృప ఇచ్చేయండి. నాకు వేరుగా ఉంది, మీరేం ఫలించలేరన్నాను తండ్రి. కనుక నీలో అంటుకట్టబడి నేను బహుగా ఫలించగా తండ్రి, నీలో అంటుకట్టబడి ఉంటకు నేను కృప ఇచ్చేయండి. నీ ఎందుకు అత్తుకొని జీవిస్తే కృప దయచేయండి. ఎవరు నా ఎందుకు నిల్చున్నో నేను వారి ఎందుకు నిల్చున్నా చెప్పిన వాక్యము వారి పట్ల నెరవేర్చండి తండ్రి. వారి ఇంట్లో బయట ఉన్నప్పుడు అనుకునే జీవితము తండ్రి
నేను వారు నీకు మహిమ తెచ్చే పిల్లలుగా తండ్రి, నేను నిన్ను సూచించే పిల్లలుగా తండ్రి, రక్షించబడిన వాడు తండ్రి, నేను నువ్వు రక్షించబడితే నీటి వాడు రక్షించబడుతున్న వాక్యము వరపడు జరిగిస్తున్నాము ప్రార్థిస్తాం తండ్రి. వాడిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కృప మీ సరైన సంపూర్ణ వాడు తొలగ ఉంచండి, మీ హస్తాలు వాడు తొలగ ఉంచండి. మీ ఇక్కడ దయగల హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. వాడు గృహ పంచినట్టుగా తండ్రి మీ వేలు వాడు ప్రకాశింప చేయండి. వారిని నేను నీ పోలికలు నీ సూపు ముందు కనపడినట్టుగా తండ్రి మీ యొక్క తండ్రి తేజస్సు నడిపించుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీ ఆకారంలోకి మార్చుకుని ప్రార్థిస్తాం తండ్రి. నిజ జీవితంలోకి వచ్చినట్టుగా ఆత్మీయులు ప్రభావితం జీవితం జీవించినట్టుగా మీ యొక్క చూపించుకుని ప్రార్థిస్తూ నీ ఎందుకు నేను భయభక్తులు కలిగి నీ కొరకు జీవించే పిల్లలుగా చేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తండ్రి నేను విశ్వాసం ఉంచి నీ కొరకు బహుగా పంచే పిల్లలుగా ఉన్నట్టుగా తండ్రి మనం అభిషేకించండి, పుట్టండి, తాగ దీవించండి. మీ ఆత్మచేత నింపండి, నేను పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించండి, నూనెతో వార్తలు అంటించమని వారిని వారి కుటుంబం దీవించి ఆశించమని మా ప్రభునేస్తూ క్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. వచ్చిన బంధుమిత్రులు హితులు బట్టి మీకు స్తోత్రములు. చందు ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. బిందమ్మ భర్త సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ తోటను మీరు ఆశీర్వదించండి. ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టుని మీరు దీవించండి. మంచి ఫలాలు ఫలించినట్లుగా మీకు సహాయం చేయండి. ఈరోజు మార్తమ్మ గారు యవనస్త్రాలు క్రీస్తు జ్యోతి బాప్తీసం తీసుకున్నారు. దీవించండి. వీరి ద్వారా అనేకులు ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగునట్లుగా మీకు ముందున్న కార్యక్రమాన్ని దీవించండి. యేసు ప్రభువా ఆటగడ్డ నుండి వచ్చిన దైవజనులను దీవించండి. ఇలా అన్ని విషయాలలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, కృపగల నాయన వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్య ప్రభా తండ్రి, మమ్మల్ని అందరినీ యొక్క ప్రభా సమయంలో నీ యొక్క సన్నిధానంలో ఉంచుకొని ఇంతవరకు దాదాపుగా 3 గంటల ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచిన ఇట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డ క్రీస్తు జ్యోతి మార్తమ్మను ప్రభా నీ యొక్క తండ్రి పాద సన్నిధికి చేర్చుకుని ఉన్నారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. వారిని సాక్షి బిడ్డలుగా చేసుకుని ఉన్నారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి ప్రభా పరలోకం నుంచి దూతలు చూడాలని ఆశపడినారు ప్రభా. వారు చూసినారు. అదేవిధంగా ఆ గుంపులో మేము కూడా ఉండి ఈ యొక్క బాప్తిస్మాన్ని మేము చూసినందుకు కూడా వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డలు భవిష్యత్తులో నీ సాక్షి బిడ్డలుగా జీవిస్తూ అనేక మందిని ప్రభా నీ కొరకు సంపాదించే బిడ్డలుగా ఆశీర్వదించండి. నేను ఆరాధన నుంచి వచ్చిన అన్నను వదిలను నేను వినీలను ప్రభా బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. వారు అదే పనిగా ప్రభా ఎంత ఆసక్తితో మీ యొక్క ప్రార్థనా కూటానికి వచ్చినారు. వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా యాడికి నుంచి ప్రభా నీ బిడ్డ దానిమీద తర్వాత ఇంకొక సహోదరుడు వచ్చినారు ప్రభా. వారిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు ప్రభా. వారిని కూడా ఆశీర్వదించండి ప్రభా. సాధించినందుకు కూడా వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను ఈ కార్యక్రమానికి ప్రభా భోజనంలో నీ బిడ్డ కిరణ్ జ్యోతి సమర్పించుకున్నది ప్రభా. నేను తండ్రి అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆమె ఈ కార్యక్రమానికి అంతటికీ కావాల్సిన ఆర్థిక వనరులను సమర్పించింది ప్రభా. అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. భోజనమే కాకుండా ప్రభా తండ్రి నేను వెహికల్కి అయితే ఏమి కుర్చీలకైతే ఏమి ప్రభా సామ్యాన్ని అన్నిటికీ ప్రభా ఆమె యొక్క భారం నేను తండ్రి వహించుకుంది ప్రభా. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆమె కుటుంబాన్ని కాపాడ ఆశ్రయించండి. జ్యోతిని ఆ భర్తను ఆ పిల్లలను నిండాలుగా ఆశ్రయించండి. నీ మెండైన దీవెనలతో కృపతో కుటుంబాన్ని నింపండి ప్రభా.
నిజమైన రక్షణ ఆ కుటుంబానికి దయతో ప్రసాదించండి. పిల్లలిద్దరికి మంచి భవిష్యత్తు దయతో ప్రసాదించండి తండ్రి. అయినా పిల్లలిద్దరు చక్కగా చదువుకొని వారి సాక్షి విధంగా ఈ లోకంలో జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. తర్వాత జ్యోతి పాల్గొనే ప్రభాని సేవలో వాడబడే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అనేక మంది పేద ప్రజలకు వారు సహాయం చేసేందుకు మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన ఆహారాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఆహారాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాము. ఆహారాన్ని దయతో జీవించండి ప్రభా. నేనే యేసయ్య తండ్రి. ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రభా చంద్ర అయితే మునీంద్రనైతేమి, నా భర్త ప్రభా, తర్వాత అబ్రహాము వినీలు, వీళ్ళంతా ప్రభా ఎంతో కష్టపడి ప్రభా ఈ కార్యక్రమానికి నైనా తమ శ్రమను అందించినారు ప్రభా. అందరి బట్టి కూడా వందనాలు స్తోత్రాలు ప్రభా. వారిని కూడా ఆశ్రయించి తగిన ప్రభా ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి తండ్రి. అయినా ఈ చిన్న నా ప్రార్థనలు తప్పుంటే క్షమించండి, కొంచెం ఏ స్నామంలో వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మిన పిల్లలకు, మనకు ముఖ్యంగా నూతనంగా బాప్తీసం తీసుకున్న పిల్లలకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాలేదు ఆడికే బోళ్ళమ్మ.